ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ మొదలు కానుంది. మరి కాసేపట్లోనే సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరబోతున్నారు కేసీఆర్. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఉదయం 9 తర్వాత ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కి బయలుదేరబోతున్నారు. నందినగర్ లోని ఇంట్లోనే సిట్ విచారణ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన్ని విచారించబోతున్నారు సిట్ అధికారులు నోటీసులు నందినగర్లోని ఇంటికి అంటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 65 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి విచారణ జరుపుతారు. సో అయితే అవన్నీ కూడా ఉల్లంఘించారు అని చెప్పి వాళ్ళు ఉల్లంఘించిన నేను మాత్రం సిట్ అధికారుల నోటీసుని గౌరవించి విచారణకు హాజరవుతానని చెప్పారు కేసీఆర్. ఇవాళ మరోవైపు బీఆర్ఎస్ నిరసనలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ వివరించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఈ రోజు ఏం జరగబోతోంది, సరిగ్గా ఎన్ని గంటలకు కేసీఆర్ నందినగర్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు? మరోవైపు బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో ఎలా ఉంది సిచ్యువేషన్? నందినగర్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారా పోలీసులు? సో ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి 9:30 తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఇప్పుడిప్పుడే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 9:30 తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటికే యాక్టివిటీ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇంతకు మునిపే ప్రోటోకాల్ వెహికల్స్ కూడా అన్ని ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా 9:30కి ఇక్కడ నుంచి బయలుదేరతారు. 11 గంటల ప్రాంతంలో నందినగర్ నివాసంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అయితే ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి పాములపర్తి, గౌరారం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట, జేబీఎస్ మీదుగా కేసీఆర్ నందినగర్ నివాసానికి అయితే వెళ్తున్నారు. సో ఇప్పటికే నిన్న రాత్రే ఇక్కడ నుంచి ముఖ్య నేతలైనటువంటి అటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కేసీఆర్తో 2 రోజుల పాటు వారు ఇక్కడే ఉంటూ పూర్తిగా ఒక సమీక్షను అయితే నిర్వహించారు. అంటే సిట్ విచారణ ఎట్లా ఎదుర్కోవాలి అంటూ దానిపైన అయితే మొత్తం సమీక్ష అయితే నిర్వహించారు. సో కేసీఆర్ కూడా నిన్న సిట్టుకు 6 లేఖల సుదీర్ఘ లేఖనైతే విడుదల చేయడం జరిగింది. కేవలం ఇదంతా కూడా అంటే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నది కేవలం కేసీఆర్పై కక్షపూరితమైనటువంటి చర్యనే సిట్టు విచారణకు అంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు 65 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తికి తాను ఎక్కడుంటే అక్కడికి వచ్చి విచారణ చేయాలని మేము చెప్పినా కూడా పోలీసులు రెండోసారి మళ్ళీ నందినగర్ నివాసానికి వెళ్ళి అక్కడ నోటీసులు అంటించడం, అక్కడ ఎవరు లేకపోతే గోడకు నోటీసులు అంటించడం కూడా ఇది చట్టవిరుద్ధమే అంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అయినా కూడా నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక నిన్న ప్రొద్దున కూడా కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి పోలీసులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడా కూడా వారికి చట్టం న్యాయం పైన ఎట్లాంటి లేకపోయినా కూడా మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజాక్షేత్రంలో దీన్ని తేల్చుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీగా 9:30 ప్రాంతంలో కేసీఆర్ ఇదే గేట్ గుండా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ పరంగా నందినగర్ నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. రైట్ శివతేజ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.